హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లాగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చి 5 దాటిందంతే. అయితే అర్లీ మార్నింగే అల్లం పచ్చడి కావాలి. మేము 6:30 కల్లా వెళ్ళిపోతామని ఆర్డర్ వచ్చింది. అందుకని అప్పటికప్పుడే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే. చూడండి, అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు. నేను ఈ కప్పుతో కొలుసుకున్న అల్లాన్నే రాత్రే నీట్గా కడిగి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి పెట్టుకున్నాను లైట్గా. ఈ కప్పుతో 1 కప్పు అయింది అల్లం ముక్కలు. 1 కప్పు అల్లం ముక్కలు అయితే 2 కప్పుల చింతపండుని ఉడకబెట్టుకొని చల్లారించుకున్నాను. చూడండి, 2 కప్పుల చింతపండు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు, ఇవన్నీ దోరగా వేయించి పెట్టుకున్నాను. మనము చింతపండు ఎంతైతే తీసుకున్నామో 2 కప్పులు కారం తీసుకున్నాను, 1/2 కప్పు ఉప్పు తీసుకున్నాను, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అదే ఏమంటారు గడ్డలు, అవి ఒలిచి పెట్టుకున్నాను. బెల్లము మనము ఏ కప్పుతోనైతే అల్లం తీసుకుని ఉంటామో అదే కప్పుతో 4 గంటలు బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఇది 1 కప్పు అల్లం తీసుకున్నా, 2 కప్పులు చింతపండు, 2 కప్పులు కారము, 4 కప్పులు బెల్లాన్ని తీసుకున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఓకే, అన్నీ చెప్పినా కదా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు అవన్నీ కలిపి పొడి చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అల్లము, చింతపండు, బెల్లము కలిపి మిక్సీ పడుతున్నా. పొద్దున్నే మిక్సీ కూడా ఖరాబ్ చేసేసి. దాంట్లో ఇంకోటి ఉందా వాడ. చూడండి, ఇందాక నేను చింతపండు, అల్లము, బెల్లము కలిపి వెల్లుల్లిపాయలు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ కప్పుతోన 1 కప్పు అల్లం అయితే 2 కప్పులు చింతపండు, 4 కప్పులు బెల్లం వేసినాను. దీంతో 2 కప్పులు కారం వేస్తున్నాను. అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూడండి, 2 కప్పులు వేసుకున్నాను. ఇందాక అన్ని పొడి చేసి పెట్టుకున్నాను కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఈ మసాలాలు ఇందాకే దంచి పెట్టుకున్న ఈ మసాలాలు. ఉప్పేమో ఇదే కప్పుతో 1/2 కప్పు వేసుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ తర్వాత అయినా తక్కువ అవుతే వేసుకోవచ్చు. 1/2 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఓకే, మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా మొత్తం ఇలా కలుపుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి మీరు కూడా. అల్లం పచ్చడి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. మనకు వేడి వేడి అన్నంలోకి కానీ, పెసరట్లోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా టిఫిన్స్కైనా తినచ్చు. చాలా మంచిది, మనకు అరుగుదల కూడా అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చాలా ఈజీ మెథడ్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలా మొత్తము కలుపుకొని డబ్బాలో ఎత్తి పెట్టుకున్నాను. ఇది మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఒక్కసారి తాలింపు పెట్టుకుంటే దీనిలోన కొద్దిగా కారం అంతా చచ్చిపోతుంది. అందుకని అప్పటికప్పుడు మనం ఇంత తీసుకొని తాలింపు పెట్టుకోవాలి.
ఇది ఖచ్చితంగా సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. టేస్ట్ కూడా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.